హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. జనరల్గా ఎవరైనా ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి అంటే స్టాక్స్ని ఎలా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారు? ఐదర్ ఏదైనా ఒక టెక్నికల్ ఇండికేటర్కి సంబంధించి బ్రేక్అవుట్స్ జరిగినప్పుడు ఆ అలర్ట్స్ వచ్చేలాగా పెట్టుకొని ఆ బ్రేక్అవుట్స్ అయిన తర్వాత మనం అందులో ఎంటర్ అవ్వడం లాంటిది జరుగుతూ ఉంటుంది. కానీ చాలా శాతం ఏం జరుగుతూ ఉంటుందంటే బ్రేక్అవుట్ స్టాక్స్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోయి ఫాల్స్ బ్రేక్అవుట్లో ఎంటర్ అయ్యి చాలాసార్లు మనం స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. బ్రేక్అవుట్ అయిన స్టాక్ మూమెంటంతో అయిందా, దాంట్లో స్ట్రెంత్ ఉందా లేదా అనేది మనకు ముందుగా తెలియదు. కాబట్టి బ్రేక్అవుట్ అయిన ప్రతి స్టాక్లోకి ఎంటర్ అయ్యేంత క్యాపిటల్ కూడా మన దగ్గర ఉండదు. కాబట్టి చాలాసార్లు రాంగ్ ట్రేడ్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ చూడండి, రిలయన్స్ గత 4 monthsగా 3000 లెవెల్ దగ్గర నుంచి అండ్ 2750 లెవెల్కి ఈ రెండింటి మధ్యలో హ్యూజ్గా మనకి వొలాటిలిటీ కనబడుతుంది. మనకి రేంజ్ బౌండ్లో జరుగుతుంది. సో కిందికి బ్రేక్ అయిన ప్రతిసారి డౌన్ ట్రెండ్ అయిపోతుందేమో అండ్ పైకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ బ్రేక్అవుట్ అవుద్దేమో అనుకొని 4 months నుంచి ట్రేడ్ చేసిన ప్రతి ఒక్కరికి బ్రేక్అవుట్ లెవెల్స్లో ట్రేడ్ చేసిన వాళ్ళందరికీ లాసెస్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ మన ఇండికేటర్ చూడండి, DBA ఇండికేటర్ వేయడం జరిగింది. ఇక్కడ కంప్లీట్గా ట్రెండ్ అనేది సైడ్ వే ఉందనేది మనకి ముందుగానే ప్లాట్ చేయడం జరుగుతుంది. ఇది అన్ని యావరేజెస్ లాగా లాగింగ్ ఇండికేటర్ కాదు, లీడింగ్ అండ్ ఫ్యూచర్కి ప్రొజెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ రోజు ఏంటి యావరేజ్ అనేది కాకుండా ఫ్యూచర్లో ఎలాంటి ట్రెండ్ ఉండబోతుంది అనేది 4 days 8 days అహెడ్గా మనకి ముందుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో పాత డాటాను బేస్ చేసుకొని ట్రెండ్ మారబోతుందా, ఇంకా సైడ్ వేస్లో ఉండబోతుందా అనేది ఈరోజు ముందుగానే మనం కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ట్రెండ్ చూసుకొని ఇలా ఉన్నప్పుడు కంప్లీట్గా మనకి మార్కెట్లో ఈ టైంలో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకా రేంజ్ బౌండ్లోనే ఉంది అని ఇవన్నీ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ బ్రేక్అవుట్ అయ్యింది. మన 4 days బ్యాక్ చూసినట్లయితే రిలయన్స్లో బ్రేక్అవుట్ అయింది 3034 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. సో 3034 దాటిన తర్వాత మీ అందరికీ ఏదో ఒక స్క్రీనర్ ద్వారా కానీ ఎక్కడైనా అలర్ట్స్ వచ్చి ఉండొచ్చు, ఇలా ఒక హై అనేది బ్రేక్ అయింది. సో ఆల్ టైమ్ హై బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకోవడానికి బ్రేక్అవుట్ ట్రేడ్కి ఇది వాచ్ లిస్ట్లోకి వచ్చి ఉండొచ్చు. సో మన ఇండికేటర్ వాడిన వాళ్ళకి చూడండి, అవర్లీ చార్ట్లో మనకి 2993 దగ్గరే మనకి బ్లూ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మీరు ఇంతకుముందు డెల్టా బుల్ ఇండికేటర్ వీడియోకి సంబంధించింది ఏదైనా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ బ్లూ క్యాండిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది. కొత్తగా చూస్తున్నట్లయితే మన ఇండికేటర్ ఏంటంటే ఫస్ట్ ట్రెండ్ చూసుకుంటాము. ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు బ్లూ క్యాండిల్స్ ఎక్కడున్నాయనేది చూస్తాము. సో అప్ ట్రెండ్లో ఉన్న మార్కెట్లో బ్లూ క్యాండిల్ హై బ్రేక్ అయినప్పుడు మనం లాంగ్ ట్రేడ్ చేయడము, అండ్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మార్కెట్ దాని యొక్క బ్లూ క్యాండిల్ మళ్ళీ చూసి దాన్ని లో బ్రేక్ అయినప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే అప్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత బ్లూ క్యాండిల్ ఈ పాయింట్లో వచ్చింది 2993 దగ్గర. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి డాట్స్, ఎల్లో డాట్స్ ఉన్నాయి కదా, ఇది మన స్టాప్ లాస్. ఇది చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఇంకా మనం దీంట్లో ట్రేడ్ చేస్తూ ట్రైలింగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేస్తూ మనం ఇంకా రైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మూమెంటం ఉండే స్టాక్స్ బ్రేక్అవుట్ అవ్వకముందే ముందుగానే మనం కనిపెట్టాలి అనుకుంటే మనం ఇండికేటర్ని వాడుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఇండికేటర్ గురించి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసినట్లయితే సపోర్ట్ టీం మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనేది మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఇన్లైటికల్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.